రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు ప్రచార హోరు ముగిసిపోయింది. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రీపోల్ లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి త్రాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. భద్రతా కోసం 1,14,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు. వీరికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలోని మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం 3 ప్రత్యేక సాధారణ, పోలీస్, వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను ఈసీ నియమించింది. లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 మాత్రమే పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. శాసనసభకు పోటీ పడుతున్న వారిలో అత్యధిక కేసులు ఉన్న అభ్యర్థిగా వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అలాగే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా గుంటూరు లోక్సభకు కూటమి తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి
సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్ చెప్పండి, రాష్ట్రంలో అయితే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అయితే చివరి దశకు చేరడం జరిగింది. అయితే నేతల హామీలు ప్రచార హోరు కూడా ముగిసిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుదర్శన్? నిన్న సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎక్కడికక్కడ లోపల ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రక్రియలో నాయకులు ఒకవైపు బిజీగా ఉంటే, మరోవైపు అధికార యంత్రాంగం అంతా రేపు జరగబోయే పోలింగ్ ను సజావుగా జరపడం కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి కూడా అధికారులందరితో తరచుగా మీటింగులు ఏర్పాటు చేసి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలనే దానిపైన చర్చిస్తూ ఉన్నారు. ఈ రోజు పోలింగ్ సిబ్బందికి మొత్తానికి కూడా మరోసారి మార్నింగ్ కొద్దిసేపు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారందరికీ ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయబోతూ ఉన్నారు. కడపలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో ఈ సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయా రూట్లకు సంబంధించి అంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ను కలుపుతూ అంటే ఒక 10-15 పోలింగ్ స్టేషన్లను ఒక రూట్ గా డివైడ్ చేసి ఆ రూట్ కు ఒక ఆర్టీసీ బస్సును కేటాయించి ఆ రూట్ లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా పోలింగ్ సామాగ్రిని అందించిన తర్వాత వారందరినీ ఆ బస్సులో తరలిస్తారు. ఆయా పోలింగ్ బూతులకు ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపల పోలింగ్ సామాగ్రితో సహా అధికారులందరూ చేరుకోవాల్సి ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి రెగ్యులర్ పోలింగ్ ప్రక్రియ జరగాలి. ఎక్కడా కూడా ఆ టైం కంటే కూడా ఆలస్యంగా కాకూడదు అన్న ఉద్దేశంతో 1-2 సార్లు ప్రతి ఈవీఎం లో కూడా ర్యాండమైజ్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఓట్లు వేసి చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కానీ కసరత్తు మొత్తం పూర్తయింది. పోలీసు ఇక అధికార యంత్రాంగం తరఫున ఈ విధంగా ఏర్పాట్లు ఉంటే, మరోవైపు పోలీస్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే 2000 మంది పోలీస్ సిబ్బందిని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచే వాళ్ళ పోలింగ్ స్టేషన్ల పరిధిలో భద్రత కాస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున ఈసారి జిల్లాకు వచ్చాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ జోన్ ఎక్కువగా ఉన్నటువంటి కడప జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఇటు కడప కలెక్టరేట్ లో కావచ్చు, అటు విజయవాడలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి కార్యాలయంలో కూడా వాటిని మానిటరింగ్ చేసే విధంగా చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ అని ఈసారి కొత్త టీమును రంగంలోకి దింపారు. అంటే ఒక 10-15 పోలింగ్ బూతులకు సంబంధించి ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు. అంటే ఆ పోలింగ్ బూతుల పరిధిలో ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఒక 10-15 నిమిషాల్లోనే ఆ టీం అక్కడికి చేరుకునే విధంగా వాళ్ళు ఆ సరౌండింగ్స్ లోనే రౌండ్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని వెంటనే మొదలైన వెంటనే వాటిని కట్టడి చేయడం ద్వారా పోలింగ్ సిబ్బందికి కావచ్చు, ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం పోలీసు యంత్రాంగం ఒకవైపున పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే రౌడీ షీట్లు ఉన్న వారిని కానీ, బైండ్ ఓవర్ కేసులు ఉన్న వారందరినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం ఇలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాల్లో నిన్నటి నుంచి కూడా స్వయంగా జిల్లా ఎస్పీ వెళ్ళి అక్కడ పోలీస్ సిబ్బందితో ఆ ఫ్యాక్షన్ తో రిలేటెడ్ గా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రజలందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పోలింగుల దగ్గర గొడవ చేయొద్దు, ప్రశాంతంగా మీ ఓటు మీరు వేసుకునే విధంగానే ప్రయత్నించండి అంటూ కూడా వాళ్ళందరికీ చెప్తున్న పరిస్థితి. కడప జిల్లా విషయానికి వస్తే కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ చాలా సీరియస్ గానే బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈవీఎంలు ముట్టుకుంటే మమ్మల్ని ముట్టుకున్నట్టే, కాబట్టి చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటాయి. పోలింగ్ సరళికి సంబంధించి కానీ పోలింగ్ ప్రక్రియకు ఎక్కడైనా ఆటంకం కలిగిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ అవుతాయి. వారిని ఎవరిని కూడా క్షమించేది లేదు. వెంటనే ఛార్జ్ షీట్ దాఖలు చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పోలింగ్ నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపైన 100కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 70% కేసుల్లో ఇప్పటికే ఛార్జ్ షీట్లు కూడా నమోదు చేశామని పోలీసు యంత్రాంగం చెప్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం కోసం పోలీసు యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగము అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని చేశారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రీపోల్ లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చరిత్. థ్యాంక్స్. ఏదైతే నెల్లూరు జిల్లాకి సంబంధించి అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో 20,81,820 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2,470 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 450 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించినట్టు పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు 20,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా దీంట్లో వినియోగిస్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి 144 సెక్షన్ అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి అంటే 13వ సాయంత్రం 6 గంటల వరకు కూడా మద్యానికి సంబంధించి కూడా మద్యం దుకాణాలు కానీ బార్లు కానీ మొత్తం కూడా బంద్ చేసేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ అయితే మాత్రం పూర్తిగా అన్ని పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అంటే ఈవీఎంలు కానీ వెళ్ళేటటువంటి పరిస్థితులు కానీ ఆర్టీసీ బస్సులు వీటన్నిటిలో రవాణా సౌకర్యాలు పోలింగ్ స్టేషన్ కి వెళ్ళేటట్టుగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైతే సిబ్బంది వెళ్తారో వెళ్ళినటువంటి సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలింగ్ రోజు రాత్రి అంటే ఈ రోజు రాత్రి వాళ్ళు అక్కడ చేరుకుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సూలూరుపేట నియోజకవర్గంలో 2,41,600 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇది తిరుపతి జిల్లా కింద వస్తుంది, ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద ఉంటుంది. ఇక్కడ 304 పోలింగ్ బూత్లు ఉంటాయి. వీటిలో 90 బూత్లను సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అలా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి 2,29,240 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 236 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వీటిలో 3 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇక ఆఖరిది గూడూరు నియోజకవర్గం. గూడూరులో 2,45,205 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 294 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి సమస్యాత్మక బూత్లు 7గా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఇది మాత్రం నెల్లూరు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు వాళ్ళకి కూడా ఎలాంటి పోలింగ్ చేసిన వాళ్ళు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.